నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఈరోజు ఉదయం రాజ్యసభ ఎంపీ కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి అందించారు. ఉపరాష్ట్రపతికి అందించిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాజీనామాకి సంబంధించిన కారణాలను, ఎందుకు రాజీనామా చేస్తున్నాను, దీని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటంటూ కూడా సుదీర్ఘంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఎవరెవరికి ఏమేమి ప్రశ్నలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆయనగా క్లియర్గా సమాధానం చెప్తూ వచ్చారు. నేను ఏ రాజకీయ పార్టీలో చేరట్లేదు, ఏ రాజకీయ పార్టీలో ఉండే అవకాశం కూడా లేదంటూ కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని, వైసీపీ పార్టీ ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ఎప్పుడు రాజకీయాలకు సంబంధించిన ఎవరున్నా సరే ఆయన గెలవాలని, ఆయన శ్రేయోభిలాషిగా, ఆయన మిత్రుడిగా నేను ముందుండి కోరుకుంటానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే రాజీనామా చేసిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఈరోజు వైసీపీ పార్టీ స్పందించింది. అధికారికంగా ఆయన రాజకీయానికి సంబంధించి, ఆయన రాజీనామాకి సంబంధించి కూడా వైసీపీ పార్టీ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో అంటే ఎక్స్లో పోస్ట్ చేసింది. దాన్ని ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఈవెన్ దో వీ డు నాట్ అప్రూవ్ యువర్ డెసిషన్, వీ స్టిల్ రెస్పెక్ట్ యువర్ చాయిస్. ఈవెన్ యూ బీన్ ద వన్ ఆఫ్ ద పిల్లర్ స్ట్రెంత్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. We respect your decision to step away from politics to pursue your passion in horticulture. Your contribution will always be cherished. Wishing you the very best in future ఎండోవర్స్ అంటూ కూడా వైసీపీ అధికారికంగా ప్రకటించింది. అంటే మీ రాజీనామాని మేము ఆమోదించపోయినప్పటికీ మీరు ఏదైతే డిసిషన్ తీసుకున్నామో దాన్ని మేము ఆస్వాదిస్తున్నాం, దానికి సంబంధించి స్వాగతిస్తున్నాము, దానికి సంబంధించి మీరు మంచి చేసుకోవాలని, మీకు మంచి జరగాలని కోరుకున్నామంటూ కూడా చెప్పింది. దాంతోపాటు వైసీపీ పార్టీకి సంబంధించి మీరు ఒక పిల్లర్ లాంటి వ్యక్తి. వైసీపీ గెలిచినా ఓడినా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీరు దానికి సంబంధించి దాని వెనకాలండి ఇప్పటిదాకా వైసీపీ పార్టీ భవితవ్యం గురించి మాట్లాడుతూ వచ్చారని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో విజయసాయిరెడ్డి గారికి అభినందిస్తూ, ఆయన రాజకీయంగా లేకపోయినప్పటికీ కూడా, ఆయన రాజకీయాల్లో లేకపోయినప్పటికీ కూడా పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి నిర్ణయాలు కూడా సజెషన్స్ అయినా తీసుకుంటామంటూ కూడా చెప్తూ వచ్చింది. సో ఈ అంశానికి గురించి ఈరోజు మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. సో రాజీనామా అయిపోయింది. రాజీనామాకి సంబంధించి ఎంపీ పదవికి ఆయన స్పీకర్ కాదు, ఉపరాష్ట్రపతి గారికి అందించారు. అందించిన తర్వాత దాని మీద కూడా వైసీపీ పార్టీ అధికారికంగా స్పందించింది. మేము రాజీనామానైతే యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ మీ నిర్ణయానికి స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కాదనే బాధ్యత మాకు ఉండదు కాబట్టి స్వాగతిస్తున్నామంటూ కూడా వైసీపీ పార్టీ మాట్లాడింది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? విజయసాయిరెడ్డి గారు ఘర్షణ పూరిత వాతావరణంలో పార్టీ నుంచి లెఫ్ట్ కాదలుచుకోలేదు. ఆయన రాజీనామా చేసిన సందర్భంగా ఎక్స్ లో స్పందన కూడా అట్లే ఉంది. అంటే పార్టీ నుంచి వైదొలగాలనుకున్నాడు. కాకపోతే ఆయన పార్టీ నుంచి కాకుండా రాజకీయాల నుంచే వైదొలుగుతున్నాను కాబట్టి ఇంకా పార్టీ నుంచి వైదొలిగేది ఏమి లేదు. అంటే పార్టీ నుంచి వైదొలగడం అంటే పార్టీ మీద అసంతృప్తి, వేరే పార్టీ పోతాడు, ఇట్లా చర్చ వస్తుంది. నేను వైసీపీకి ఎందుకు రాజీనామా చేస్తున్నానంటే రాజకీయాల నుంచి వద్దనుకుంటున్నాను కాబట్టి, రాజకీయాలు వద్దనుకున్న తర్వాత ఇంకా ఒక రాజకీయ పార్టీలో ఉన్నాను కాదు, ఈ యాంగిల్ తీసుకున్నాడు. 2 దశాబ్దాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ భారతి గారు కానీ నన్ను ప్రోత్సహించారు, ఉన్నత శిఖరాలు ఇచ్చారు, వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను అని చెప్పాడు. కాబట్టి ఇది చూసినప్పుడు ఆయన ఘర్షణ పూరిత వాతావరణంలో, అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఎందుకు పోయాడు, నెక్స్ట్ ఏం చేస్తాడన్న పైన ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఏం చేసినా ఎలా పోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైసీపీతో ఘర్షణ పడి వెళ్ళి ఆడేదో ఘర్షణ పూరిత రాజకీయాలు చేసే పనిలో అయితే ఉండడు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. వైసీపీతో ఘర్షణ పడాడు, చేతనైతే బాగుండాలని కోరుకుంటాడు అనేది విజయసాయిరెడ్డి గారి స్పందన. దానికి కొంటనాగా వైఎస్ఆర్సీపీ స్పందన. మామూలుగా ఒక పార్టీ నుంచి ఒక కీలక వ్యక్తి మోపిదేని వెంకటరమణ గారు కావచ్చు, ఇంకా కొంతమంది వెళ్ళిపోయినప్పుడు వాళ్ళపైన తీవ్రంగానే వీరు విమర్శించారు. నమ్మించి ఇలా మంచి అవకాశం ఇస్తే ఏమయ్యారు. అలాంటి విమర్శలు వైసీపీ నుంచి లేకపోగా ఆయన కోల్పోవడం దురదృష్టకరమే అని చెప్పారు పార్టీ నుంచి. దీనికి ఒక ఎసులుబాటు ఏంటంటే ఆయన వైసీపీకి రాజీనామా చేసి రాజకీయంగా విభేదించి ఇంకో పార్టీలో చేరలేదు కాబట్టి వైసీపీ కూడా పెద్ద ఇబ్బంది లేదు. అంటే పోయినాడనే ఇబ్బంది తప్ప, పార్టీలో లేడనే ఇబ్బంది తప్ప, రాజకీయ ఆరోపణలు చేయనప్పుడు ఏమవుతుంది, మనల్ని విమర్శించినప్పుడు మనం ఎందుకు, ఆయన రాజకీయాల నుంచే క్విట్ కావాలనుకున్నాడు కాబట్టి అది తెలుగుదేశం కూడా, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా కావచ్చు లేకపోతే పర్సనల్ కూడా కావచ్చు, వారు ఇచ్చిన స్పందన కూడా ఆయన్ని గుర్తు చేసుకునింది, మీరు పిల్లర్ అని చెప్పింది, గౌరవించింది. మీ రాజీనామాను ఆమోదించడం అంటే అర్థం మాకు ఇష్టం లేదని చెప్పడం, మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పడం. కానీ వన్స్ చేసేసి రాజ్యసభ కూడా రాజీనామా చేసేసాడు కాబట్టి ఇంకా చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి మీ నిర్ణయాన్ని గౌరవిస్తాం. ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ ఆల్ ది బెస్ట్. ఆయన రాజకీయాలను ఉపసంహరించుకొని వ్యవసాయం ఇతర పనులు అన్నాడు,
దానికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తారు. అంటే ఈ రోజుకి మనకు అర్థమయ్యేది ఆయన స్పందన, ఈయన పార్టీ ప్రతిస్పందించినప్పుడు విజయసాయి రెడ్డి గారి రాజకీయ జీవితం ముగిసింది. ఇంకా మిగతా జీవితం ఎలా ఉంటుంది ఏంటనేది భవిష్యత్తులో చూడాలి. ఇప్పటి వరకు ఈ 2 స్పందనలు బట్టి చూస్తే మాత్రం 2 అర్థమవుతుంది. ఆయన రాజకీయంగా అటు ముగిసిపోతుంది. రాజకీయం డైరెక్ట్ గా ఉండడు. ఏమైనా వ్యాపారాలు అది చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు వైసీపీతో ఘర్షణ పడడు. వీళ్ళు కూడా ఆయనతో ఘర్షణ పడడు. అయితే దీని నుంచి ఇంకో కొత్త ఆలోచనలు ఇంకో వస్తాయి. ఇంకా దీని వ్యూహాలు అనుకుంటాయి. ఇంకా ఈయనతో పాటు ఇంకెవరైనా రాజీనామా చేస్తే వాళ్ళు ఏం చేయబోతారు, తర్వాత బీజేపీ ఏం చేయబోతుంది, ఇంకా కొత్త ఆలోచనలు వచ్చేస్తాయి. ఒకవేళ వీళ్ళే పంపించారు, ఇన్ని చర్చలు వస్తాయి ఇంకా. కానీ ఘర్షణాత్మక వైఖరి ఉండదనేది మాత్రం ఈ రోజుకి అర్థమవుతుంది. ఓకే. నిన్న పొద్దున ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా క్లియర్గా చెప్పారు సార్. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించాను, సుదీర్ఘంగా ఆయనతో మాట్లాడాను, నా రాజీనామాకి కారణం ఏంటి అన్నీ కూడా చెప్తున్నాను. నేను పార్టీకి ప్రత్యేకంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను కాబట్టి ఇంకా మళ్ళీ పార్టీకి ప్రత్యేకంగా రాజీనామా చేయట్లేదని చెప్పారు. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, వైసీపీ పార్టీకి సంబంధించి కావచ్చు, విజయం సాధించాలని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. పార్టీకి సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటానంటూ కూడా ఆయన మాట్లాడారు. ప్రధానంగా ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, పేపర్లో వస్తున్నటువంటి వాటి మీద కూడా ఆయన అదే ఆగ్రహంతో, అదే ఆవేశంతో మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఖండిస్తూ వచ్చారు. వాళ్ళందరి మీద నా పోరాటం ఎప్పుడూ కొనసాగుతూనే వస్తుందని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా ఆయన రాజకీయాల్లో మాత్రమే నేను ఉండట్లేదు, మిగతా అంశాలకు సంబంధించి మిగతా ఎలాంటి ఇబ్బందులున్నా నేను పోరాడతాను, వాటి మీద ప్రశ్నిస్తానని చెప్పేసి కూడా మాట్లాడటం ఎలా చూడాలి? ఖచ్చితంగా మనం ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఘర్షణ పడరు, ఒకరి పట్ల ఒకరు గౌరవంగా ఉంటారు, ఆయన రాజకీయాల నుంచి విత్డ్రా అవుతాడు అనేది ఇప్పటి వరకు ఏదైతే అర్థం, దాన్ని బలం చేకూర్చున్నట్టుగానే వైఎస్ఆర్సీపీకి రాజకీయ ప్రత్యర్థులుగా కొన్ని మీడియా ఛానల్స్ మారాయి. ఏబిఎన్ కావచ్చు, టీవీ5 కావచ్చు, ఈటీవీ, మహాన్యూస్ లాంటివి రాజకీయంగా విభేదిస్తున్నాయి, ఆయనకి వ్యతిరేకంగా ఉంటున్నాయి, మొదటి నుంచి కూడా ఉంటున్నారు. వాళ్ళతో వివిధ సందర్భాల్లో పరువు నష్ట దావాగాని సంబంధించి ఏబిఎన్ రిపోర్ట్తోనే చెప్పాడు, నేను రాజకీయాల నుంచి చూపుతాను, ఏబిఎన్ పైన వేసిన పరువు నష్టం నుంచి వెనక్కపోను అని చెప్పాడు. ఏబిఎన్ ఈటీవీ ఏదో అనుకుంటాను, నాకు తెలిసి ఆ ఛానల్ సంబంధించి పరువు నష్టం ఏదో ప్రతిపాదన చేశాడు. దానిపైన నేను మాత్రం స్టికాన్ అయినా అట్లే కొనసాగుతాను అని చెప్పాడు. ముందున్నట్టున్నాడు, అట్లే అటాకింగ్ ధోరణిలోనే ఆ గ్రూప్ ఆఫ్ మీడియా పైన ఉన్నాడు. అంటే వారికి ఎక్కడ అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. మీడియా ఛానల్ వరకు పెడతారా అన్నప్పుడు ఆయన బహుశా పెట్టకపోవచ్చు, ఎందుకంటే రాజకీయంగా వాళ్ళతో ఘర్షణ పడాలనుకున్నప్పుడు మీడియా పెట్టాలనుకున్నాను తప్ప, ఇప్పుడు రాజకీయాలు వద్దనుకున్నప్పుడు ఆ మీడియాతో మాత్రం ఎందుకుంటాను? మీడియా ఛానల్ పెట్టడం అంటే ఒక రాజకీయ నాయకుడు రాజకీయాలు ఉన్నట్టే కదా. కాబట్టి అది పునరాలోచిస్తాను అన్నాడు. అంటే చాలా క్లియర్ గా, అంటే విశ్రాంత్ రిటైర్ అనే పద్ధతిలోనే మాట్లాడుతున్నాడు ఆయన. అదే సేమ్ టైం అపోజిషన్ గ్రూప్ గా ఎవరైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో రిటైర్ అయిపోయినాడు, రిటైర్ జీవితం ప్రశాంతంగా ఉండాలి. ఇప్పటివరకు ఆయన చెప్తున్న మాటలు బట్టి మనకు అర్థమయ్యేది అది. రెండు వీళ్ళు కూడా ఇట్లా స్పందించారు. ఆ మీడియా పైన కూడా కఠినంగానే గత వైఖరితోనే కొనసాగడం వల్ల ఆయన ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా, వైసీపీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, ఇంకొక విమర్శకు తావీయకుండా క్విట్ అయ్యాడు. వైసీపీ కూడా దానికి స్వాగతించింది. క్విట్ కావడాన్ని వ్యతిరేకించిన ఆయన గౌరవించ. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఈ 3 ఎటువంటి పరిస్థితులను విజయసాయి రెడ్డి గారు భిన్నంగా ఉండడు అనేది అతను అర్థమవుతోంది. రేపు మాపు ఏం జరుగుతుందో చూడాలి. భిన్నంగా ఉండదు, ఆయన క్లియర్గా చెప్పేశారు కదా. నాకు ఎక్కడ వ్యక్తిగతంగా జగన్తో కానివ్వండి, లేదంటే భారతి గారితో కానివ్వండి, ఎలాంటి వ్యక్తిగతంగా విభేదాలు లేవు, వాళ్ళ కుటుంబంతో ఎప్పటి నుంచో సన్నిహితం ఉంది, అదే సన్నిహితాన్ని కంటిన్యూ చేస్తానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, టీడీపీకి సంబంధించిన నేత, వైసీపీలో ఉండి టీడీపీలోకి వచ్చినటువంటి కీలక వ్యక్తి, నేను పేరు ప్రస్తావించను, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దుమారంగా లేపుతున్నాయి. దట్టు టీడీపీకి సంబంధించిన మీడియాలో కూర్చోవచ్చి, కొన్ని ఛానల్స్లో కూర్చొని మహిళలకు సంబంధించి భద్రత గురించి, మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతున్నారో, అలాంటి మీడియా ఛానల్స్లోనే ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారుతూ వచ్చాయి. ఆమె మీద అనుచిత వ్యాఖ్యలు చేయటము, ఇవన్నీ కూడా ఒక దుమారంగా రేగుతూ వచ్చాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎందుకు టీడీపీ వీటిని ఎంకరేజ్ చేస్తుందా, లేదంటే కావాలని చెప్పేసి రెచ్చగొడుతుందా? బేసిక్ గా మీరు పేరు చెప్పకపోయినా మన టీవీలో చూసాం కాబట్టి అఫిషియల్ గా ఆయన వాయిస్ తోనే ఉంది. ఆయన పేరు డొక్కమాణిక్య ప్రసాద్ గారు డైరెక్ట్ గా మాట్లాడేశారు. కాబట్టి డొక్కమాణి ప్రసాద్ గారు వ్యక్తిగతంగా నాకు కూడా చిన్నపాటి పరిచయం ఉంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అంతకుముందు లెఫ్ట్ భావాలు కొంచెం ఉన్నత విలువలతో కూడా రాజకీయాల నుంచి వచ్చాడు. ఆయన చాలా పద్ధతిగానే ఉంటాడు. కానీ ఈ రోజు ఎందుకో కొంత అదుపు తప్పాడు ఈ విషయంలో అని అనిపించింది. ఈ స్థాయికి దిగి ఆయన మాట్లాడతాడని మాత్రం ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఊహించరు, షాక్ అయి ఉంటారు. బహుశా డొక్కా మాణిక్య ప్రసాద్ గారు తన మాటలు తానే వింటే ఆయనే బాధపడతాడు. నేనైనా ఇట్లా మాట్లాడింది, ఆయన స్వభావం అది కాదు, ఎందుకు మాట్లాడాడో తెలియదు, చాలా అభ్యంతరకరం.
ఎందుకంటే ఆయన వాడిన భాష ఆంధ్ర శశికళ అని వాడతాడు. నా పాయింట్ ఏంటంటే శశికళ అంటే తమిళనాడు పాపులర్. జయలలిత గారి స్నేహితురాలుగా అప్ అండ్ డౌన్స్, గొడవలు, ఆమెను మధ్యలో పంపించేయడం, మళ్ళీ రావడం, జయలలిత గారు చనిపోవడం, ముఖ్యమంత్రి ఈ గొడవలు జరిగినాయి. ఆమెతో భారతి గారిని పోల్చడం ఏంటి? పాయింట్ ఏంటంటే భారతి గారు ఒక స్నేహితురాలుగా శశికళలాగా జయలలిత గారు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ సాధించి మధ్యలో సస్పెండ్ ఏదో చేసి మళ్ళీ వచ్చి భారతి గారు అర్ధాంగి కదా, ఆయనకి భాగస్వామి కదా, జీవిత భాగస్వామికి స్నేహితులుగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సి ఉంది. జగన్ వేరు, భారతి వేరు. పెళ్లి చేసుకున్న తర్వాత వైవాహిక జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసే, ఆయన వేరు ఈయన వేరు, ఆయన భార్య ఈయన భర్త అంతే. కాబట్టి ఆస్తుల విషయంలో కావచ్చు, రాజకీయాల విషయం, అన్ని విషయాల్లో సమభాగస్వాములు కలిసి నిర్ణయం తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేదే ఉంది, మభ్య పెట్టేదే ఉంది, టేక్ ఓవర్ చేసుకునేదే ఉంది. కాబట్టి ఆయన వేరు ఈయన వేరు, ఆయన అభిప్రాయాలు ఆయనవే, ఆయన అభిప్రాయాలు ఆమె వేరు. పైపెచ్చు భారతి గారు జగన్ గారి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేదో బలహీనపరచడం కాదు, ఆయన చెప్పేది బలహీనపరిచేసిన జగన్ అంటున్నారు. బలహీనపరచకపోగా బలం చేకూరుస్తుంది భారతి గారు. జగన్ కి భారతి బలహీనం కాదు, బలం. ఇప్పుడే కాదు, మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళాడు, 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు. పార్టీ అప్పుడే పెట్టారు, ఎవరు పార్టీలో ఉంటారో తెలియదు. ఒక పక్క అధికార కాంగ్రెస్, ఇంకో పక్క తెలుగుదేశం, అందరూ దాడి చేస్తున్నారు. ఆ చెల్లి శర్మిల గారు అండ్ వైఎస్ విజయమ్మ గారు పీపుల్స్ లోకి వెళ్ళిపోయినారు. దాదాపు టీనేజ్ కుడియడంగా ఉన్న పిల్లలు ఇద్దరిని తాను చదివించుకుంటూ, వాళ్ళ నాన్న జైల్లో ఉన్న ఆ ప్రభావం వాళ్ళ మీద పడకుండా ఉన్నత స్థాయి చదువులు చదివించుకుంటా, కుటుంబాన్ని రక్షించుకుంటా, అన్ని కేసులు ఉన్నటువంటి వ్యాపారాలను తాను కాపాడుతా అన్ని సెట్ చేసింది కాబట్టి వీళ్ళు ఈజీగా రాజకీయాలు చేయగలిగారు. అవును, భారతి గారు ఫ్యామిలీలో గొడవలు లేకుండా చూసుకున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గెలిచారు. వ్యాపారాల సమస్యలు ఏదైతే వివాదాలు అవన్నీ ఆమె నెత్తినేసుకొని చేసింది. సమర్థవంతంగా ఎక్కడ గొడవలు లేకుండా చూసింది. తన పిల్లలు ప్రధానం కదా, ఆ పిల్లలు ఇద్దరు టీనేజ్ లో వేసిన ఇద్దరు ఆడపిల్లలకి తండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆ ప్రభావం పడకుండా వాళ్ళని, ఇప్పుడు ఆ ప్రభావం పడలేదు, ఉన్నతంగా పెంచిందంటే కారణం ఈరోజు లండన్ లో కింగ్స్ కాలేజీలో టాప్ మెరిట్ తో సీట్లు తెచ్చుకోవడం, టాప్ మెరిట్ తో పాస్ అవ్వడం అంటే ఆమె పెంపకమే కదా. ఆ రకంగా పిల్లలు టెన్షన్ జగన్ లేకుండా చేసి, ఫైనాన్షియల్ ఇష్యూ లేకుండా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంది కాబట్టి జగన్ ఈజీగా రాజకీయాలు చేయగలుగుతారు. అంటే ఇది అసర్ట బలహీనమా? ఆ రోజు ఈ రోజు కూడా ఇప్పుడు నిన్న శర్మిల గారు కూడా ఎన్ని వచ్చినా భారతి గారు ఎక్కడ టంగ్ స్లిప్ చేయలేదు, చాలా హుందాగా తన పని రియాక్ట్ అవ్వలేదు. భారతి గారు మొదటి నుంచి కూడా జగన్ కు ఒక అసర్ట్, బలహీనం కాదు, బలం. అలాంటి ఒక భార్య పైన ఈయన ఇట్లా మాట్లాడడం అనేది ఆయనకి మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ చెప్పిందా లేదా నేను అన్ను, ఆధారాలు లేవు కాబట్టి. ఆయన మాట్లాడేవాడు మనం మాట్లాడుతున్నాం అఫీషియల్ గా ఆన్ రికార్డ్ టీవీలో. కానీ ఆయనకు కూడా మంచిది కాదు. బస్ నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఆయన కూడా ఆ వీడియో రికార్డు మళ్ళీ చూస్తే నేను ఇట్లా మాట్లాడుండాల్సింది కాదని మాణిక్యవర ప్రసాద్, మీరు రాజకీయంగా విభేదించండి, విమర్శించండి. అసలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రత్యర్థి, రామకృష్ణారెడ్డి గారు బహిరంగ కనపెడుతున్నారు. ఇద్దరిని ఏ విమర్శలైనా చేయండి, వాళ్ళు సమాధానం చెప్తారు. బిహైండ్ ద స్క్రీన్ భారతి గారు ఆయన భార్య, ఆమె ఎక్కడో కూడా రాజకీయాల్లో డైరెక్ట్ గా లేరు, వ్యాపారాలు, కుటుంబం, పిల్లలు చూసుకుంటున్నారు. వాటితో మీకేం పని? ఒకవేళ ఆ వ్యాపారాల మీద అభ్యంతరం అంటే మాట్లాడదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంది, మీకేం సంబంధం? భార్య భర్తలు ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు బయట వాళ్ళకి, మనకేం సంబంధం? రాజకీయంగా ఆయన ఏం మాట్లాడతారో దానిపైన మాట్లాడాలి కదా. ఇప్పుడు భార్య ఇన్ఫ్లుయెన్స్ భర్త మీద, భర్త భార్య ఉంటుంది, వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? ఇది కామన్ సెన్స్ కదా. ఇంకా భార్య భర్తలు ఒకరొకరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోకుండా బయట వాళ్ళు చేస్తారా? అది గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డి తన భార్య మాట వింటాడంటే సంతోషం, ఏదో భార్య మాట వినవద్దని చెప్తారా? కాబట్టి భారతి గారి పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం. ఆయన ఉపసంహరించుకుంటే మంచిది, ఆయనకు కూడా అంత మంచిది కాదు. తెలుగుదేశం ప్రోత్సహిస్తుంది, తెలుగుదేశం నేను అన్నగాని మంచిది కాదు. ఖచ్చితంగా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి విషయం ఇవన్నీ ఆయన మాట్లాడేస్తున్నాడు. ఇవన్నీ మాట్లాడి విజయసాయి రెడ్డి గారు పంపేసింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉంటే భారతి గారికి ఏం పోయింది? ఎవరుంటే జగన్, తన భర్త జగన్, ఆయనదే హోల్సేల్ పార్టీ. జగనే వైసీపీ, వైసీపీ జగన్. తన భర్తదే సర్వం వైసీపీ అయినప్పుడు ఎవరుంటే ఆమెకేమి? కాబట్టి భర్త నెంబర్ 1 పర్సన్ లో ఉన్నప్పుడు బయట పార్టీలో కార్యకర్తలు, నాయకులు ఎవరో ఉంటారు, ఆమెకేం సంబంధం వాళ్ళతో? కాబట్టి ఇది ఖచ్చితంగా అసహనంతో ఏదో నెత్తులు రాళ్ళేయాలి కాబట్టి వేయడం. ఇప్పుడు జగన్ గారిని వేసి అయిపోయింది, రావణ్ కూడా ఒక రేద్దాం అనుకుంటే విలన్ గా చూపించే పద్ధతిలో చేయడం అనేది అది కాదు. ఖచ్చితంగా ఇది ఆ పార్టీకి కానీ, వాళ్ళ పార్టీ వ్యాఖ్యలుగా నేను చూడను, వరప్రసాద్ గారి వ్యాఖ్యలుగానే చూస్తాను. ఆయన కూడా దాన్ని ఉపసంహరించుకొని, మీరు రాజకీయంగా ఏ విమర్శించదలుచుకున్నారో జగన్ గారిని భారతి గారు డైరెక్ట్ రాజకీయాల్లో వచ్చి మాట్లాడినప్పుడు ఆమెను కూడా విమర్శించవచ్చు, తప్పులేదు. ఆమె రాజకీయాల్లో చేయట్లేదు కదా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకనైనా భారతి గారి పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే వారికి మంచిది.
డెఫినెట్గా ఇది అభ్యంతరకరమైన వ్యాఖ్యలే కాబట్టి ఆయన దీనికి సంబంధించి ఏమన్నా మళ్ళీ క్షమాపణ చెప్పి ఏమన్నా చేస్తారనేది కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.